ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. 2026 ఫీడే ఫ్రీస్టైల్ ప్రపంచ ఛాంపియన్‌గా ఎవరు నిలిచారు? ఆన్సర్ చేసి మాగ్నస్ కార్ల్సన్. ఐసీఐసీఐ స్వాస్థ్య పెన్షన్ పథకం. భారతదేశ ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ స్వాస్థ్య పెన్షన్ స్కీమ్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. పదవీ విరమణ తర్వాత ఆదాయం, అలాగే ఆరోగ్య ఖర్చుల భద్రత అనే 2 ముఖ్య అవసరాలను ఒకే ప్రణాళికలో కలిపే విధంగా ఈ పథకంను రూపొందించారు. ఐసీఐసీఐ బ్యాంక్ ఈ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ సహకారంతో ఏర్పాటు చేసింది. ఇక ఈ పథకంలో ముఖ్యంగా 4 అంశాలు ఉన్నాయి. అవి: మొదటిది రిటైర్మెంట్ ప్లస్ హెల్త్ సెక్యూరిటీస్. ఈ పథకం మీ రిటైర్మెంట్ కోసం డబ్బును పొదుపు చేయడమే కాకుండా, మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మీరు ఈ పథకంలో దాచుకున్న డబ్బును కొంత భాగాన్ని వాడుకునేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఇక రెండవది మెడికల్ విత్‌డ్రాల్స్. సాధారణ జాతీయ పెన్షన్ పథకాలలో విత్‌డ్రాస్‌పై పరిమితులు ఉంటాయి. కానీ ఈ పథకంలో మీ డబ్బు నుంచి 25% వైద్య ఖర్చుల కోసం ఎన్ని సార్లైనా తీసుకోవచ్చు. ఇక మూడవది ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఒకవేళ వైద్య ఖర్చులు మీ మొత్తం పొదుపులో 70% కంటే ఎక్కువగా ఉంటే, మీరు మీ మొత్తం డబ్బును ఒకేసారి విత్‌డ్రా చేసుకునేలా వీలు కల్పించారు. అయితే ఈ డబ్బును మీ చేతికి ఇవ్వరు. సంబంధిత హాస్పిటల్‌కు ఈ పథకం డబ్బును చెల్లిస్తుంది. ఇక నాలుగవది అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యం. ఈ పథకం కోసం ఐసీఐసీఐ బ్యాంక్ అపోలో హాస్పిటల్స్‌తో ఒప్పందం చేసుకుంది. దీనివల్ల ఈ పథకంలోని భాగస్వాములు అపోలో నెట్వర్క్ పరిధిలోని హాస్పిటల్స్ బిల్లులపై 10% డిస్కౌంట్, అలాగే డయాగ్నోస్టిక్ సెంటర్లలో 15% డిస్కౌంట్ మరియు మెడికల్ షాపులలో 18% డిస్కౌంట్ అందించబడుతుంది. అయితే ఈ పథకంలో మొట్టమొదటిసారిగా విత్‌డ్రా చేయాలంటే మీరు కనీసం 50,000 పొదుపు చేసి ఉండాలి. ఇక ఐసీఐసీఐ పెన్షన్ ఫండ్ వెబ్‌సైట్ ద్వారా లేదా అపోలో 24/7 యాప్ ద్వారా ఈ పథకంలో చేరవచ్చు. తెలుగు రాష్ట్రంలో ఇండియాలోనే అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు. ఇండియాలోనే అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో గల రాంబిల్లి వద్ద ఏర్పాటు చేస్తున్నారు. గిగా ఫ్యాక్టరీ అనేది పెద్ద స్థాయిలో లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసే పరిశ్రమ. ఇక వారి ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి 8,175 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక ఈ ప్రాజెక్టు 16 గిగావాట్స్ హవర్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 3,000 మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. అలాగే పరోక్షంగా వేలాది మందికి ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి కలగనుంది. ఇక సాధారణంగా చాలా ఫ్యాక్టరీలు విదేశాల నుంచి బ్యాటరీల విడిభాగాలు తెచ్చి ఇండియాలో అసెంబుల్ చేస్తారు. కానీ ఈ కొత్త ఫ్యాక్టరీలో బ్యాటరీకి కావాల్సిన ప్రతి భాగం స్వదేశీయంగానే తయారవుతుంది. ముఖ్యంగా లిథియం అయాన్ సెల్స్, బ్యాటరీ ప్యాక్‌లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఈ ఫ్యాక్టరీలోనే తయారవుతాయి. ఇక ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలు మరియు సోలార్ ప్లాంట్‌లలో వాడే బ్యాటరీ సెల్స్ కోసం ఎక్కువగా చైనా దేశంపై ఆధారపడుతున్నాము. ఇక ఈ ఫ్యాక్టరీ ఏర్పడితే దిగుమతులు తగ్గి ఇండియా ఆర్థికంగా అభివృద్ధి చెందగలదు. ఇండియా ఫ్రాన్స్ ఏరోనాటిక్స్ ఎక్సలెన్స్ సెంటర్ ప్రారంభం.
ఇండియా మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా పిఎం సేతు పథకం కింద ఏరోనాటిక్స్ ఎక్సలెన్స్ సెంటర్ను ప్రారంభించబోతున్నారు. పిఎం సేతు అనగా ప్రధానమంత్రి స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ అండ్ టెక్నికల్ అప్గ్రేడేషన్ అని అర్థం. ఇక ఈ ఎక్సలెన్స్ సెంటర్ను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో ఏర్పాటు చేయనున్నారు. కాన్పూర్లోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో ఈ ఎక్సలెన్స్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నారు. దీనిని హైదరాబాద్ లేదా చెన్నై, లుధియానా మరియు భువనేశ్వర్లో కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ ఎక్సలెన్స్ సెంటర్ కేవలం ట్రైనింగ్ సెంటర్గా మాత్రమే కాకుండా ఇండియాను గ్లోబల్ ఏరోస్పేస్ హబ్గా మార్చే ఒక భారీ ప్రాజెక్టుగా నిలవనుంది. ఏరోస్పేస్ మెటీరియల్స్ తయారీ, విమానాల తయారీ, డ్రోన్స్ సాంకేతికత, ఇంధన సామర్థ్యాల పెంపు, పర్యావరణ అనుకూల విమానాల తయారీ మరియు విద్యార్థులకు పరిశ్రమలలో ఇంటర్న్షిప్లు కల్పించడం ఈ ఏరోనాటిక్స్ ఎక్సలెన్స్ సెంటర్ యొక్క ప్రాథమిక లక్ష్యం. భవ్య భారత్ భూషణ్ అవార్డు ప్రారంభం. సద్గురు జగ్గి వాసుదేవ్ ఫిబ్రవరి 15, 2026న మహాశివరాత్రి సందర్భంగా భవ్య భారత్ భూషణ్ అవార్డును ప్రారంభించాడు. ఈ అవార్డు జాతీయ స్థాయి గుర్తింపుగా పరిగణించబడుతుంది. భారతదేశ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే వ్యక్తులను గౌరవించడం ఈ అవార్డు యొక్క ప్రాథమిక లక్ష్యం. ఇక మొదటి భవ్య భారత్ భూషణ్ అవార్డును గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్కు ప్రదానం చేశారు. పోర్చుగీసుల కాలంలో గోవాలో ధ్వంసం చేయబడిన దేవాలయాల పునరుద్ధరణకు ప్రమోద్ సావంత్ చేస్తున్న కృషికి గాను ఈ అవార్డు లభించింది. ఇక ప్రముఖ సంగీత కళాకారిణి డాక్టర్ ఎన్ రాజం మరియు ఇస్రో చైర్మన్ ఎన్ఎస్ కిరణ్ కుమార్ వంటి వారికి కూడా ఈ అవార్డును ప్రదానం చేశారు. 2026 ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో గిన్నిస్ ప్రపంచ రికార్డు నమోదు. 2026 ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ సమ్మిట్లో ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. 24 గంటల వ్యవధిలో అత్యధిక సంఖ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెస్పాన్సిబిలిటీ ప్రతిజ్ఞను చేసిన దేశంగా ఇండియా గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. ఫిబ్రవరి 16 ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 17 8 గంటల వరకు ఈ రికార్డు నమోదయ్యింది. ఈ సమయంలో మొత్తం 2,50,946 మంది పౌరులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాధ్యతాయుతంగా వాడుతామని ప్రతిజ్ఞ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం 5,000 మందితో ప్రతిజ్ఞ చేయాలని లక్ష్యం పెట్టుకోగా దానికి 50 రెట్ల ఎక్కువ మంది ఈ ప్రతిజ్ఞను చేశారు. ఇక ఈ ప్రతిజ్ఞలో భాగంగా ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని గౌరవించడం, డీప్ ఫేక్లు మరియు తప్పుడు వార్తలను వ్యాప్తి చేయకుండా ఉండటం, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను కేవలం సామాజిక శ్రేయస్సు కోసం అలాగే పారదర్శకంగా ఉపయోగించడం వంటి అంశాలు ఈ ప్రతిజ్ఞలో ఉన్నాయి. ఇక కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ మరియు ఇంటెల్ ఇండియా అనే సంస్థలు ఈ ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇక కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గిన్నిస్ ప్రపంచ రికార్డు యొక్క ధృవీకరణ పత్రాన్ని అందుకున్నాడు. ఇండియాలో మొదటి గిగావాట్ స్కేల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు. భారతీయ ఇంజనీరింగ్ పరిశ్రమ, లార్సెన్ అండ్ టూబ్రో మరియు ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ లీడర్ నివిడియా కలిసి ఇండియాలో మొదటి గిగావాట్ స్కేల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యాక్టరీని నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని 2026 ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్లో
అధికారికంగా ఈ సంస్థలు ప్రకటించాయి. ఇక గిగావాట్ స్కేల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యాక్టరీ గురించి చూస్తే సాధారణ డేటా సెంటర్లు కేవలం డాటాను అందిస్తాయి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యాక్టరీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్‌ను తయారు చేయడానికి, అలాగే శిక్షణ ఇవ్వడానికి మరియు డాటాను వేగంగా అమలు చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన సూపర్ కంప్యూటింగ్ కేంద్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యాక్టరీ. ఇక గిగావాట్ స్కేల్ అంటే అత్యధిక విద్యుత్ సామర్థ్యంతో పనిచేస్తూ లక్షలాది మందికి ఏకకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను అందించడం. ఇక ఈ ప్రాజెక్ట్‌ను ఇండియాలో 2 నగరాలలో ప్రారంభించబోతున్నారు. అందులో మొదటిది చెన్నై. 300 ఎకరాలలో 30 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక రెండవ నగరం ముంబై. ఇక్కడ 40 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త డేటా సెంటర్‌ను నిర్మించబోతున్నారు. ఇక ఈ భాగస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సావరిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనిని తెలుగులో సార్వభౌమ కృత్రిమ మేధస్సు అంటారు. ఇక సావరిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా భారతదేశానికి చెందిన మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ఇండియాలోనే ఉంటాయి. అలాగే కీలకమైన సమాచారాన్ని విదేశీ సర్వర్లలోకి వెళ్లకుండా సురక్షితంగా ఉంచుతుంది. అలాగే దేశీయ భాషలు మరియు సంస్కృతికి తగ్గట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్‌ను ఇండియానే స్వయంగా తయారు చేసుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆరోగ్య సంరక్షణ సహకారం ఏర్పాటు. ఫిబ్రవరి 18, 2026న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆరోగ్య సంరక్షణ సహకారాన్ని ప్రారంభించారు. దీనిని ఇండియా మరియు ఫ్రాన్స్ దేశాలు సంయుక్తంగా ప్రారంభించాయి. ఇక ఇండియా తరపున కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మరియు ఫ్రాన్స్ దేశం తరపున ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ సంయుక్తంగా దీనిని ప్రారంభించారు. ఇక ఈ ఆరోగ్య సంరక్షణ సహకారానికి ఇండో ఫ్రెంచ్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ అనే పేరు పెట్టారు. ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకాన్ని విప్లవాత్మకంగా మార్చడమే ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం. ఇక ఎయిమ్స్ ఢిల్లీ మరియు సోర్బోన్ యూనివర్సిటీ, అలాగే పారిస్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఈ ఆరోగ్య సంరక్షణ సహకారాన్ని నడిపిస్తాయి. అలాగే ఐఐటి ఢిల్లీ దీనికి సాంకేతిక సహకారం అందించింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆరోగ్య సంరక్షణ వలన కలిగే లాభాలు చూసుకుంటే మెదడు సంబంధిత వ్యాధులపై ఇది పరిశోధనలు చేస్తుంది. అలాగే వైద్య పరీక్షలు, స్కానింగ్ మరియు రిపోర్ట్లను పరిశీలించి డాక్టర్లకు ఖచ్చితమైన సమాచారం అందించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచ రికార్డు సాధించిన భారత మహిళా క్రికెటర్. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రపంచ రికార్డు సాధించింది. మహిళా క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ నిలిచింది. ఫిబ్రవరి 20, 2026 నాటికి హర్మన్‌ప్రీత్ కౌర్ టెస్ట్‌లు, ఓడీఐ మరియు టీ20లు కలిపి మొత్తం 356 మ్యాచ్‌లు ఆడింది. గతంలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డ్ న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ సుజీ బేట్స్ పేరు మీద ఉండేది. సుజీ బేట్స్ ఫిబ్రవరి 20, 2026 నాటికి 3 ఫార్మాట్లు కలిపి 355 మ్యాచ్‌లు ఆడింది. కాగా హర్మన్‌ప్రీత్ కౌర్ తాజాగా ఈమెను అధిగమించింది. ఇక ఇండియా తరపున రెండవ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఉంది. మిథాలీ రాజ్ ఇండియా తరపున 333 మ్యాచ్‌లు ఆడింది. ఇక ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మొదటి 5గురు క్రికెటర్ల గురించి చూస్తే
ఫిబ్రవరి 20, 2026 నాటికి 356 మ్యాచ్లతో ఇండియాకు చెందిన హర్మన్‌ప్రీత్ కౌర్ మొదటి స్థానంలో ఉండగా, 355 మ్యాచ్లతో న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ రెండవ స్థానంలో ఉంది. ఇక 349 మ్యాచ్లతో ఆస్ట్రేలియాకు చెందిన ఎలిస్ పెర్రీ మూడవ స్థానంలో ఉండగా, 333 మ్యాచ్లతో ఇండియాకు చెందిన మిథాలీ రాజ్ నాలుగవ స్థానంలో ఉంది. ఇక 309 మ్యాచ్లతో ఇంగ్లాండ్‌కు చెందిన షార్లెట్ ఎడ్వర్డ్స్ ఐదవ స్థానంలో ఉంది. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి, ఇటీవల ప్రారంభించిన ఐఎన్ఎస్ కృష్ణాను ఏ సంస్థ నిర్మించింది? ఏ. గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్, బి. మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్, సి. లార్సెన్ అండ్ టూబ్రో, డి. కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, లార్సెన్ అండ్ టూబ్రో. 2026 బయోమాస్ ఎనర్జీ ఉత్పత్తిలో ఇండియా ఏ స్థానంలో ఉంది? ఏ. 5, బి. 4, సి. 3, డి. 2. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 5. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025లో ఇండియా ఏ స్థానంలో ఉంది? ఏ. 15, బి. 25, సి. 35, డి. 45. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 45. ఇటీవల క్రాఫోర్డ్ ప్రైజ్ గెలుచుకున్న భారత సంతతి వ్యక్తి ఎవరు? ఏ. సంజయ్ అగర్వాల్, బి. మీతా నారాయణ్, సి. శ్రీనివాస్ నారాయణ్, డి. వీరభద్ర రామనాథన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, వీరభద్ర రామనాథన్. ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగంను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. బీహార్, సి. ఛత్తీస్గఢ్, డి. ఒడిషా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బీహార్. ఏ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో సోషలిస్ట్ అనే పదాన్ని చేర్చారు? ఏ. 38వ సవరణ చట్టం, బి. 42వ సవరణ చట్టం, సి. 49వ సవరణ చట్టం, డి. 52వ సవరణ చట్టం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 42వ సవరణ చట్టం. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేశారు. ఈ సవరణను 1976 సంవత్సరంలో చేశారు. ఇక 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో 3 కొత్త పదాలు చేర్చబడ్డాయి. అవి సోషలిస్ట్, లౌకిక మరియు సమగ్రత. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు తొలగించగలరు? ఏ. తీర్మానం ద్వారా పార్లమెంట్, బి. మెజారిటీ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సి. పార్లమెంటు తీర్మానంపై రాష్ట్రపతి, డి. రాష్ట్రపతి తన స్వంత అభిష్టానుసారం. ఆన్సర్ చేసి ఆప్షన్ సి, పార్లమెంటు తీర్మానంపై రాష్ట్రపతి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని దుష్ప్రవర్తన మరియు అసమర్థత కారణంగా మాత్రమే రాష్ట్రపతి తొలగించగలరు. ఆ దుష్ప్రవర్తన మరియు అసమర్థతను రుజువు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. కింది వారిలో ఎవరు అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయగలరు? ఏ. రాష్ట్రపతి, బి. సుప్రీంకోర్టు, సి. ప్రధానమంత్రి, డి. పార్లమెంట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రాష్ట్రపతి. అంతర్రాష్ట్ర మండలి రాజ్యాంగ సంస్థ. అంతర్రాష్ట్ర మండలిని భారత రాజ్యాంగంలో
ఆర్టికల్ 263లోని నిబంధనలు రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా ఏర్పాటు చేశారు. ఒక ప్రాంతాన్ని షెడ్యూల్ ఏరియాగా ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుంది? ఏ. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి. రాష్ట్ర శాసనసభ, సి. పార్లమెంట్, డి. రాష్ట్రపతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, రాష్ట్రపతి. ఒక ప్రాంతాన్ని షెడ్యూల్ ఏరియాగా ప్రకటించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. 1953 డిసెంబర్ నెలలో ఏర్పడిన ఫజల్ అలీ కమిషన్లో కింది వారిలో ఎవరు సభ్యులు కాదు? ఏ. వల్లభాయ్ పటేల్, బి. ఫజల్ అలీ, సి. కెఎం ఫణికర్, డి. హెచ్ఎన్ కుంజ్రు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఫజల్ అలీ కమిషన్లో 3 సభ్యులు ఉన్నారు. వారు ఫజల్ అలీ, కెఎం ఫణికర్, హెచ్ఎన్ కుంజ్రు. ఇక ఫజల్ అలీ కమిషన్ను రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అని కూడా పిలుస్తారు. క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇటీవల నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.